హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు నిజంగా మన దగ్గర ఒక స్పెషల్ గెస్టే ఉన్నారు. సో ఆయన పాట పాడితేనే యువత కాదు ప్రతి ఒక్కరికి ఒళ్ళు పులకరిస్తుంది. అలాంటి సింగర్ నల్గొండ గద్దర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నా. మీరు నిజంగా బాగుంటారు. అండ్ మీరు లేకున్నా మీ పాట ప్రతి చోట వినిపిస్తూనే ఉంటుంది. సో రీసెంట్గా మనందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారి సాంగ్, పవన్ కళ్యాణ్ గారిది, ఈవెన్ జగన్ గారిది, ప్రతి ఒక్కటి అంటే గద్దర్ గారు పాడితేనే పాటకు హైలైట్ వస్తుంది అంటున్నారు. అసలు ఏంటి రీజన్? అసలు అట్లా అంతా మీ అభిమానం, జనం ప్రజల నిండు మనసుతోని నన్ను నా గొంతుని ఆదరిస్తున్నందుకు ముఖ్యంగా దిశ ఛానల్ ద్వారా ప్రజలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను పాడిన ప్రతి పాటని కూడా నల్గొండ గద్దర్ అనే నా ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ ద్వారా చాలామంది కూడా ఆదరిస్తున్నారు, హక్కుని చేర్చుకుంటున్నారు. ఎందుకంటే నాకే సంతోషం అనిపిస్తుంది. ఫోన్లు చూస్తున్నప్పుడు రీల్స్లో 1, 2, 3 తర్వాత నా పాటే వస్తున్నది. అది తెలంగాణ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అన్ని పార్టీలు కూడా 2 రాష్ట్రాలలో మన పాట మీ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నందుకు ముఖ్యంగా నా పాట విన్న ప్రతి అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా రుణపడి ఉంటాం. సార్ అంటే బేసిక్గా చాలామందికి అంటే ఈవెన్ 3 రంగుల జెండా కానీ స్టిల్ ఇప్పటికీ వినపడుతూ ఉంటుంది. సో అండ్ గద్దర్ గారిది రీసెంట్గా మీరు ఆయన జరిగిపోయినప్పుడు కూడా ఆ పాట కూడా పాడారు. సో ఇవన్నీ బేసిక్ ఏంటంటే గద్దర్ గారి తర్వాత అది గుర్తు చేస్తున్నారు మళ్ళీ ఈ నల్గొండ గద్దర్ గారు అని చాలామంది అంటున్నారు. ఈవెన్ మేము చూసాం, ఫొటోస్ దిగుతున్నారు అంత అభిమానంగా. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషము. ఎందుకంటే మనది మనకే ఉంటుంది. గద్దర్ అన్న అంటే అది ప్రజాయుధం ఒక శక్తి. ఆయనతో నన్ను పోలకూడదు. ఎందుకంటే నేనే చాలా చిన్న చాక్లెటు, అన్న లడ్డు అంత పరిణామము. ఆయన త్యాగము, ఆయన పోరాటం నేను ఎక్కడ కూడా చేయలేదు. ఏంటంటే కొంచెం వాయిస్లో నాది నాకుంటుంది, కానీ అది నన్ను నల్గొండ జిల్లా నుంచి అన్నారు కాబట్టి అది అట్లా అంటున్నారు. కానీ గద్దర్ లాంటి త్యాగాలు, ఆ విప్లవోద్యమ పోరాటాలు అంత అంత చేయడం అనేది ఎవరి తరం కాదు. ఇప్పుడున్న తరం సింగర్లకి ఒకరోజు కూడా బతకలేరు గద్దర్ అన్న లెక్క. సరే గద్దర్ నల్గొండ గద్దర్గా అంటున్నారు, కానీ సరే నేను చాలా చిన్న వాయిస్ నాది, అన్న ఇంకా శక్తి. ఇందాక అన్నారు మీరు స్పీచ్లో చెప్పేటప్పుడు, అంటే నేను రాజకీయ పార్టీలతో పక్కన పెడితే నాకు సినిమాలో పాడడం చాలా ఆనందంగా ఉంది, ఎప్పటి నుంచో నాకు కళ అన్నారు. 20 years నుంచి వెళ్ళి ఈవెన్ అంటే అప్పుడు కావాలన్నా బాగాలేదు, ఇప్పుడు పిలిచి మరీ పాడిస్తున్నా అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఎలా? చాలా సంతోషం. మరి సినిమాలో ఈరోజు సూపర్ గుడ్ లాంటి ఒక ఆర్బి చౌదరి లాంటి ఒక ప్రొడ్యూసరు, ఒక చారి గారు, సంగీత దర్శకులు చరణార్జును, ఇటు కాంబినేషన్ కామెడియన్లు అందరితోని ఇంత మంచి కామెడీ హీరోలు ఉన్నారు. ప్లస్ అది ఇంకోటి ఏంటంటే యాదమ్మ సాంగ్ అనేది ముఖ్యంగా నా జోనర్, అది అంటే ఫోక్ ఉంది, అది బాగా. అది మంగ్లీ గారి కాంబినేషన్లో పాడడం ఇంకా చాలా సంతోషంగా ఉన్నది. ఇది త్వరలో మీ ప్రజల ముందుకు వస్తున్నది. ఇని ఆదరించండి. ప్రతి పెళ్ళిలో, ప్రతి ఫంక్షన్లో, ప్రతి పల్లె ప్రాంతాలలో ఈ పాటకు మంచి ఊపు ఉంటుందని కూడా సంపూర్ణమైన నాకు ఆ విశ్వాసం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే మాదిరిగా 20 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేశాను. అక్కడక్కడ అరకొర సినిమాల్లో సాంగ్స్ వచ్చాయి, కానీ సూపర్ గుడ్ లాంటి పెద్ద బ్యానర్లో రావడం నాకు చాలా గర్వంగా ఉందని కూడా మరొకసారి గుర్తు చేస్తూ సెలవు. సార్ ఫైనల్గా ఫైనల్గా అంటే గామా అవార్డ్స్ రీసెంట్గా గద్దర్ అవార్డు గారి గురించి కూడా ఇచ్చారని తెలిసారు. అసలు ఏంటి అవార్డు? అది గామా నిర్వాహకులు దుబాయ్లో ఇస్తారు, ఇది మీ అందరికి తెలుసు. అయితే ఈసారి గామా గద్దర్ అవార్డుగా ఇచ్చారు. అది నల్గొండ బిడ్డగా, నల్గొండ గద్దర్గా నాకు ఇచ్చారు. అది చాలా సంతోషం. గద్దర్ అన్న పేరు మీద అవార్డు, ఫస్ట్ అవార్డు నాకు ఇవ్వడం అనేది నాకు నా జన్మ ధన్యంగా భావిస్తాను.